నన్ను తాకద్దు. మధు గారు, నేను వద్దు, నన్ను ముట్టుకోవద్దు. నాకు తెలుసు, అందుకే వద్దు. ఎందుకు మధు గారు నన్ను ఇలా వెలివేసినట్టు చూస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పు చేశారని నిర్ధారించుకుని దోషిలా ఎందుకు చూస్తున్నారు? జరిగింది మంచో చెడో దాని ఫలితం బట్టి తెలిసిపోతుంది. ప్రత్యేకంగా ఏం జరిగిందో తెలుసుకోని అవసరం లేదు. నిజమే, నా కళ్ళల్లోకి చూస్తే మనసులో ఏముందో తెలిసిపోతుంది కదా. మరి నా మనసులో బాధ అర్థం కావడం లేదా? అది చేయని తప్పుకు అనుభవిస్తున్న బాధ అని మీకు తెలియడం లేదా? మనం ఒకరిని బాధ పెట్టి తిరిగి మన బాధ అర్థం కావడం లేదా అని అడగకూడదు. చాలా అసహ్యంగా ఉంటుంది. అమ్మా, మధు గారు, వదులు, వద్దు, తాకద్దు, నన్ను తాకద్దు. నాకేమైనా నేను ఎలా ఉన్నా పట్టించుకోవద్దు. నేను అనేవాడికి విలువ లేనప్పుడు ఇంకా నా కోసం ఎందుకు ఆలోచించడం? అవసరం లేదు. మధు గారు, ప్లీజ్ నువ్వు వెళ్ళు, వెళ్ళు. మధు గారు, నా స్పర్శ మీకు తెలుసు. కళ్ళు మూసుకున్న నా కదలికలు మీకు తెలుస్తున్నాయి. కానీ మనసులో లేనట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు? 2 days ముందే వస్తానని ఇప్పుడారా బయలుదేరేది? మావయ్య గారు కాల్ చేస్తున్నారా? సరే ఉంటాను, మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి మావయ్య. ఏం లేదు బాబు, మీ ఫ్రెండ్స్ ఎంతమంది వస్తున్నారు? అంటే రూమ్స్ చెప్పాలి కదా. 15 members మావయ్య. సరే బాబు. అవును, అక్కడ మీకంతా సౌకర్యంగానే ఉంది కదా. ఏమైనా అవసరమైతే మధుని అడుగు. అలాగే మావయ్య, అయినా అంతా బాగానే ఉంది. సరే బాబు, నిద్రపో, మళ్ళీ పొద్దునే లేవాలి. సరే మావయ్య. సార్, నేను విన్నది నిజమేనా? మీ అబ్బాయి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడంట కదా? ఎవరు చెప్పారు నీకు? నాకు కొడుకు లేడు, ఉన్నది ఒకే కూతురు. ఆ కూతురుకే పెళ్లి చేస్తున్నాను. ఇంతకీ క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడావా? మాట్లాడాను సార్. మాట్లాడడం కాదు, పొద్దున్నే 5 గంటలకల్లా పనులు మొదలవ్వాలి. అలాగే సార్. పనికి మళ్ళీ విషయాలు ఆలోచించడం మానేసి ముందు ఆ సంగతి చూడు. అలాగే సార్.
ఈ డ్రెస్ వేసుకున్నారేంటి? పెళ్లి కోసం ఆ డ్రెస్ తీసుకున్నాం కదా, అది వేసుకోండి. నేను తీసుకొచ్చాను కదా, వేసుకోరు సరే, కనీసం నా మొహం కూడా చూడకుండా తల తిప్పుకుంటున్నారెందుకు? మీరిలా చేస్తుంటే జీవితం మీద విరక్తి పుడుతోంది మధు గారు. టైం అవుతుంది, తప్పుకుంటే వెళ్తాను. నా తలరాత అంతేలేండి. ఒక్క క్షణం సంతోషంగా ఉన్నానంటే చాలు, బాధ వెతుక్కుంటూ మరీ వచ్చేస్తుంది. కానీ అది మీ రూపంలో రావడమే అస్సలు భరించలేకపోతున్నాను. ఏమన్నా ఏమీ మాట్లాడినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించి విసిగించడం ఎందుకులేండి, వెళ్ళండి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ మండపానికి వెళ్ళిపోయినట్టున్నారు, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి ప్లీజ్. థ్యాంక్స్ మధు గారు, చిన్న పనుంది, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. మధు గారు, వెళ్ళిపోయారా? నన్నెంతలా నిర్లక్ష్యం చేసేంత తప్పు నేనేం చేశాను? నా మీద అంత పెద్ద నింద పడి అందరూ నన్ను అవమానించి అసహించుకుంటున్నప్పుడు కూడా దేవుళ్ళ అర్థం చేసుకుని మీ కొండల్లో పెట్టుకున్నారే, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేసినా కుటుంబం కోసమే చేస్తానన్న సంగతి మీకు తెలీదా? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారా, లేకపోతే నా దురదృష్టమా? ఒక్కసారి మాట్లాడితే పరిష్కారం అయ్యేదానికి అసలు మాట్లాడే అవకాశమే లేకుండా ఈ దూరం ఎందుకు పెరుగుతోంది? ఆ తాళి బొట్టుని మానసి మెళ్ళో కట్టబోయేది మధు అన్నయ్యే. అంటే ఈ దూరం ఇలాగే పెరిగిపోతుందా? మధు గారు నిజంగానే నాకు దూరం అయిపోతారా? కూర్చో, చెప్పేది నీకే, కూర్చోవే. ఏంటి, నా కొడుకు నిన్ను పట్టించుకోవట్లేదని, మాట్లాడట్లేదని ఏడుస్తున్నావా? మరి కాసేపట్లో నీ గుండాగే పరిస్థితి రాబోతోంది. ఈ రోజు రాత్రి
సరిగ్గా 12:40 కామినేని అర్జున్ ప్రసాద్, భారతీదేవిల సుపుత్రిక మానసికి, కోవెలమూడి కృష్ణప్రసాద్, బ్రాహ్మణీ దేవిల సుపుత్రుడు మధుసూదన్ రావుతో వివాహం జరగబోతోంది. ఇది నేను వేసిన ప్లాన్. అంతా నా ప్లాన్ ప్రకారమే జరగాలి. మానసి మెళ్ళో మధు తాళి కట్టాలి. ఈ పెళ్లిని ఆపడానికి నువ్వే చిన్న ప్రయత్నం చేసినా నీ అంతు చూస్తాను. వద్దమ్మగారు, కావాలంటే నా ప్రాణం తీసేయండి. కానీ నేను ప్రాణాలతో ఉండగా మాత్రం ఆయన నా నుంచి దూరం చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. హే! కాళ్ళు పట్టుకుంటే కరిగిపోతాను అనుకున్నావా? అసలు నీ బతుక్కి ఇన్ని రోజులు మా మధ్య ఉండడమే ఎక్కువ. ఏదో మా దరిద్రం కొద్దీ దాపురించి మా కుటుంబాల్ని అల్లకల్లోలం చేసేశావు. ఇక చాలు. ఈ రోజుతో ఆ దరిద్రం మొత్తం పోవాలి. మా జీవితాల్లోంచి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోవాలి. నీ పుణ్యమా అని నా 2 పిల్లల పెళ్లిళ్ళు నా చేతుల మీదుగా చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం వచ్చింది. నా మేనకోడల్ని కోడల్ని చేసుకునే అవకాశం. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చంపేస్తాను. అయినా ఇంకా ఏం మొహం పెట్టుకుని ఉండాలనుకుంటున్నావే? ఇన్నాళ్ళు సపోర్ట్ చేసిన నా కొడుకే నిన్ను అసహ్యించుకుంటున్నాడు. నా మాట విని మానసు మెళ్ళో తాళి కట్టబోతున్నాడు. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా చచ్చిపో. లేదంటే మళ్ళీ ఈ దరిద్ర మొహం చూపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపో. మృదుల, అమ్మా నువ్వింకా ఇక్కడే ఉన్నావా? మధుగారు ఏదో అర్జెంట్ పనుందని మండపానికి వెళ్ళిపోయారు. మనం వెళ్దాం పద. ఆగవే, ఏం జరుగుతుంది అసలు? ఆవిడేంటి మధుబాబుకి మానసికి పెళ్లి చేస్తానంటుంది? అమ్మా నువ్వేం మాట్లాడుకో. ఏం మాట్లాడకేంటే? పిచ్చి పట్టిందా నీకు? నీకు తాళి కట్టిన భర్తకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానంటుంది. నీ మాంగళ్యాన్ని ఇచ్చేస్తానంటుంది. ఏం మాట్లాడొద్దంటావేంటే? అమ్మా ఏం కాదమ్మా, ఆవిడేదో కోపంలో అలా అంటోంది. ఎంత కోపంలో ఉంటే మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడుతుందా? చిన్న విషయమా ఇది? అసలే ఇంట్లో ఎవరూ నీతో మాట్లాడట్లేదు. మధుబాబు అయితే అసలు పట్టించుకోవడమే లేదు. ఆవిడ అన్నంత పని చేస్తుందే. ఏం కాదని మౌనంగా ఉంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది. వెంటనే దీని గురించి మాట్లాడాలి. ఈ దారుణం జరగకుండా. అమ్మా నీకు దండం పెడతాను, ఆపుతావా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు గనక ఈ విషయం ఎవరితో చెప్పినా, ఏ చిన్న గొడవ చేసినా అక్కడికక్కడే ఊరేసుకొని చేస్తాను. అది కాదే. అమ్మా ఏం మాట్లాడద్దని చెప్పాను కదా. ఇప్పుడు జరిగిన దానికే అందరూ నన్ను ఒక పెద్ద నేరస్తురాల్ని చూసినట్టు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వేమన్నా మాట్లాడి మానసి పెళ్లిలో ఏ చిన్న గొడవ జరిగినా ఇక నా మొహం కూడా చూడరమ్మా. అప్పుడు నిజంగానే అందరికీ దూరం అయిపోవాల్సి వస్తుంది. ఇప్పుడే నిన్ను దూరం చేయడానికి ముహూర్తం పెట్టారే. ఇంకా ఏదో జరుగుతుందని భయపడతావెందుకే? ఆవిడన్నట్టే గనక ఆ పెళ్లి చేస్తే తర్వాత చేయడానికి ఏం ఉండదే. అమ్మా ఏం జరగదని చెప్తున్నాను కదా. నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది, ఈ బంధం మీద నమ్మకం ఉంది.
నా నుంచి మధు గారిని ఎవరు దూరం చేయలేరు. నీ మొండి నమ్మకం నువ్వు. ఏదైనా జరగకూడని జరిగితే ఏం చేస్తావే? నా బిడ్డ జీవితం నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేనే. అమ్మ ఆపుతావా? నువ్వేదో కొంప ముంచేలా ఉన్నావు. నువ్వు పెళ్లి మండపానికి రావద్దు. అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు. అది కాదే. ఏం మాట్లాడద్దమ్మా. నువ్విప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. జరిగిన గొడవలు చాలు. నువ్వింకా ఇక్కడే ఉంటే నా మీద ఒట్టే. అక్కడ ఏం జరుగుతుందో నువ్వేం ఆలోచిస్తున్నావో ఏం తెలీదు. కానీ మధుబాబును మాత్రం దూరం చేసుకోకు. అమ్మా, ఏం కాదని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళు. ఏమ్మా, అందరూ మంటపానికి వెళ్ళిపోయారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. పదండి. అమ్మా, మేము వస్తున్నాం. వీళ్ళెక్కడికత్తయ్యా? ఎక్కడికేంటి సరయో? మానసి పెళ్లికి. తెలుసు, కానీ మీరెందుకని అడుగుతున్నాను. మీరొస్తే జరిగేవి పెళ్లిళ్ళు కావు, పెటాకులు. మీరిద్దరూ రావాల్సిన అవసరం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు సరయో. మేం రావద్దనడానికి నువ్వెవరు? నేనెవరా? ఇప్పుడు ఈ ఇంటికి యజమానురాల్ని. ఇక నుంచి కామినేని కుటుంబానికి సంబంధించిన ఏ విషయంలోనైనా సరే నా నిర్ణయం ఒకటి ఉంటుంది. నీకు డౌట్స్ ఏవైనా ఉంటే అత్తయ్యని అడుగు. ఏమంటారు అత్తయ్య? మీ మావయ్య నీ చేతిలో తాళాలు పెట్టినప్పుడే అధికారం నీ చేతికొచ్చిందమ్మా. ప్రత్యేకించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. టైం అవుతుంది, వెళ్దాం పద. అధికారం వచ్చింది ఆస్తి మీదమ్మా. నా చెల్లెలి మీద నాకున్న ప్రేమ మీద కాదు. నా చెల్లెలి పెళ్లికి వెళ్లకుండా అడ్డుకునే హక్కు, అధికారాలు ఎవరికీ లేవు. అయితే వెళ్ళి మావయ్య ప్రాణాలు తీసేయ్. ఈ మాత్రం ప్రశాంతంగా ఉండటం కూడా ఇష్టం లేదా మీకు? ఎందుకే ఇంత శాడిస్ట్లా తయారవుతున్నావు? నా చెల్లెలి పెళ్లికి నన్ను రాకుండా చేసి నువ్వు సాధించేదేంటి? అయినా ఇప్పుడు ఏమైపోతుందని మమ్మల్ని రావద్దంటున్నావు? ఏమవుతుందా? ఇప్పటికే పెళ్లి మంటపంలో చాలా మంది మీ కొడుకు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడట కదా అని మావయ్యని అడుగుతున్నారంట. ఇప్పుడు మీరొస్తే ఎవరైనా ఏదైనా అంటారు. అక్కడ ఏవైనా గొడవ జరిగి పెళ్ళాగే పరిస్థితి వస్తే పెళ్లితో పాటు మావయ్య గుండె కూడా ఆగిపోతుంది. అయినా పర్వాలేదంటే రండి, టైం అవుతుంది. పదండి అత్తయ్య. బావా, ఏంటి తనయ్య ఇది? చూసావా దాని రాక్షసత్వం? నా చెల్లెలి పెళ్లికి నన్నే వెళ్ళనివ్వకుండా ఎలా సాధిస్తుందో చూడు. చెప్పాను కదా బావా, ఆస్తి చేతికొస్తే ఇలాగే అధికారం చెలాయిస్తుంది. ఇప్పుడు అక్కడ వదిన్ని ఇంకెంత సాధిస్తుందో. చూస్తూ ఊరుకుంటే ఏమన్నా చేస్తుంది. ఏంటన్నా? ఏంటంటావేంటి? ఇక్కడ సరియు ఎన్ని కండిషన్లు పెడుతుందో తెలుసా? ఆస్తి దాంది కాబట్టి అధికారం కూడా దాందే అంట. అక్కడ నాన్నని ఎవరెవరో ఏదో అడుగుతున్నారని, మేం వస్తే గొడవలవుతాయని మమ్మల్ని పెళ్లికి రావద్దంటోంది. ఇంత దారుణం ఏంటే? మేం నీ పెళ్లికి కూడా రాకూడదా?
ఇలాంటివన్నీ చేస్తుందనే దానికి ఆస్తి రాసివద్దన్నా. అది చేసిన దాంట్లో తప్పేం లేదన్నా. నిజమే చెప్పింది.